హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విత్ శిరీష. ఈరోజు నా కోటర్స్ హోమ్ టూర్ వీడియో, అంటే ఖాళీ కోటర్స్ అనమాట. ఇది నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. ఇక్కడ లగేజ్ అంతా కింద కూడా తీసుకున్నాను. లాస్ట్ మినిట్లో జీరో టైంలో నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. మావి గారు ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. క్వార్టర్స్ ఖాళీ చేసి ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట పర్మనెంట్గా. వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 99% లేవు. 1% మేబీ నేను మా హస్బెండ్ మళ్ళీ 1 మంత్ తర్వాత ఒక 10 days అలా ఉండొచ్చు. సో ఆ టైంలో వస్తే వస్తాను, లేదంటే లేదు. సో ఇక్కడే మా సామాన్లు అన్నీ ఉన్నాయి. ఇంకా క్యాబ్ కూడా వచ్చేస్తుంది. ఒక 10 minutesలో మేబీ ఈ 10 minutesలో నా వ్లాగ్ ఫినిష్ చేసుకోవాలి. ఇది మా క్వార్టర్స్. దీంట్లో 6 ఉంటాయి, పైన 3 కింద 3. మాది పైన. వచ్చేయండి. ఈ ఒక్కసారి బయట అంతా కూడా ఒకసారి చూడండి. ఇవి మా సామాన్లు, ఇవి మాత్రం ఇగ్నోర్ చేయండి. ఇక్కడే మేము బట్టలు అవి ఆరేసుకుంటాం. మా మునగ చెట్టు, ములక్కళ్ళు అవి, మునగ చెట్టు. మా హస్బెండ్ వచ్చారు. ఆ దానిమ్మ చెట్టు, ఈ మొక్కలు అవన్నీ నేను చాలాసార్లు మీకు వ్లాగ్లో చూపించాను. రండి పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ కింద 3 అని చెప్పాను కదా, ఇక్కడ తెలుగు వాళ్ళే, ఇక్కడ మరాఠీ వాళ్ళు. ఇది మరాఠీ వాళ్ళు. ఇప్పుడు ఈ తెలుగు వాళ్ళని చెప్పాను కదా, ఆ అమ్మాయి ఇప్పుడు నాకు ఈ వీడియో రికార్డ్ చేస్తుంది. ఈ మధ్యలో కూడా తెలుగు వాళ్ళే. సో ఆల్మోస్ట్ నాకు ఎక్కడ కూడా ఒక బ్లాక్లో తెలుగు వాళ్ళు ఎక్కడ దొరకలేదు. బట్ ఈ ప్లేస్లో సికింద్రాబాద్లో నాకు మా బ్లాక్లో, కంప్లీట్ బ్లాక్లో మేము 3 తెలుగు వాళ్ళు ఉన్నాం. తెలుగు వాళ్ళు అంటే అదొక ఆనందం. వచ్చేయండి. ఇటువైపు మరాఠీ వాళ్ళు, ఇటు రాజస్థాన్ వాళ్ళు, అండ్ ఇదే మా క్వార్టర్స్ మిడిల్లో. వెల్కమ్ టు మై హోమ్. బాయ్ బాయ్ చెప్పండి. ఇప్పుడు ఇల్లు కొంచెం అంత ప్రాపర్గా లేదనమాట. ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నాను కదా, కొన్ని సామాన్లు అటు ఇటు ఉన్నాయి. అవి మా హస్బెండ్ రేపు వెళ్తున్నారు వేరే దగ్గరికి. మా హస్బెండ్ రేపు వేరే దగ్గరికి వెళ్తారనమాట. సో ఆయన ఈరోజు నైట్ కొంచెం అటు ఇటు ఆయనకు కావాల్సిన సామాన్లు అవన్నీ సెట్ చేసుకుంటారు. సో ఆయనకు కావాల్సిన సామాన్లు అన్నీ అక్కడక్కడ కొన్ని అటు ఇటు ఉంటాయి. కొంచెం అవి ఇగ్నోర్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఎంటర్ అవగానే హాల్ అనమాట. ఇది ఎంటర్ అవుతూనే ఇది హాల్. అండ్ ఇది చూసారు కదా, ఈ బాక్స్లోనే చాలా కష్టపడి 1 day అంతా కష్టపడి మేము సామాన్లన్నీ ప్యాక్ చేసుకున్నాం. ఓన్లీ కిచెన్, పిల్లోస్, బెడ్షీట్స్, ఇంకా చిన్న ఐటమ్స్, మిక్సీ, కిచెన్ ఐటమ్స్, ఓవరాల్గా కిచెన్ ఐటమ్స్ వరకు వచ్చాయి అంతే. ఇంకా చాలా సామాన్లు ఇంటి దగ్గర కూడా ఉన్నాయి. అండ్ చెప్పడం మర్చిపోయి, నేను ఈ క్వార్టర్స్కి ఎప్పుడు వచ్చానంటే డిసెంబర్లో వచ్చాను. ఇప్పుడు ఆగస్టులో వెళ్ళిపోతున్నా. నేను డిసెంబర్ లాస్ట్ వీక్లో వచ్చాను, సో దాన్ని కౌంట్ చేయట్లేదు. డిసెంబర్లో వచ్చి ఇప్పుడు ఆగస్ట్ లాస్ట్ వీక్లో వెళ్ళిపోతున్నాను. కరెక్ట్గా 8 months ఉన్నాను నేను. ఈ 8 months ఈ క్వార్టర్స్లో నా కూతురితో పరుగులు తీశాను. ఇది సో నాకు ఈ హౌస్, ఈ క్వార్టర్స్ నాకు కొంచెం స్పెషల్. ఎందుకంటే దీంట్లోనే ఫస్ట్ టైం నేను టియాతో అడుగు పెట్టాను. షీ ఈజ్ మోర్ స్పెషల్ కదా. తను ఆడుకున్న ప్లేసెస్ అన్నీ కూడా నాకు బాగా గుర్తుంటాయి. అండ్ ఈ వీడియో చూసుకుని నేను ఇక్కడ ఆడుకుంది, ఇక్కడ అది చేసింది, ఇక్కడ ఇది చేసింది అవన్నీ నేను మెమరీస్ని రీకాల్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఓకే, ఈ హాల్లో పెద్దగా ఏముండదు, చాలా చిన్నది, ఇంతే స్పేస్. అండ్ అల్మర్ వచ్చి ఇలా ఒక్కటే ఉంటుంది. దీంట్లో థింగ్స్ అన్నీ ఇగ్నోర్ చేయండి ప్లీజ్. అండ్ తర్వాత మనకి క్వార్టర్స్లో మనకి ఏం ఫ్రీగా ఇస్తారు అని అంటే ఫ్యాన్ ఇస్తారు. అండ్ ఇక్కడ టేబుల్, చైర్స్ ఇస్తారు. చైర్స్ ఎక్కువ ఇస్తారు, బట్ మేము ఒక్కటే తీసుకున్నాం. ఎందుకంటే అవన్నీ పెడితే అసలు ఇంకా మాకు ప్లేసే ఉండదు. ఇంకా షూ ర్యాక్ ఇస్తారు, మాకు ఇవ్వలేదు. అండ్ ఇప్పుడు హాల్ అంతా చూస్తారు కదా, కిచెన్కి వచ్చేసేయండి. సో ఆడవాళ్ళు ఎక్కువగా స్పెండ్ చేసే టైం ఎక్కడ అంటే కిచెన్లోనే. ఇక్కడ
ఈ షుగర్, సాల్ట్, ఘీ, వడియాలు, కాఫీ పౌడర్ ఇవన్నీ మా హస్బెండ్ కోసం వదిలేసాను. మా హస్బెండ్ ఒక 10 days తర్వాత మళ్ళీ ఒక 1 month తర్వాత వస్తారు, అప్పుడు ఏమైనా యూజ్ అవుతాయేమో వదిలేసాను. ఇక్కడ పర్లేదు, కిచెన్ బాగానే ఉంది. అన్నిటితో కంపేర్ చేసుకుంటే కిచెన్ బెటర్. ఇవి కిచెన్ బట్టి ఈ కింద ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో మా సిలిండర్ కూడా పట్టదు. తియా ఫేవరెట్ ప్లేస్ ఇక్కడ, దీని కింద ఏదైతే కిందకి వెళ్తుంది. ఇక్కడ నుంచి కిచ్ అంటూ మాకు పావురాలు. ఈ బనానా లీఫ్ చూడండి, మాకు మొత్తం కవర్ చేస్తుంది వెంటిలేషన్ని. యాక్చువల్గా ఇది స్టార్టింగ్లో ఉండేది కాదు, ఇప్పుడు అలా పెద్దదైపోయింది. మంచిగా వెంటిలేషన్ వస్తుంది. మామూలుగా నేను ఎక్కువ వీడియోస్ కూడా ఇక్కడే చేస్తాను, నా కుకింగ్ వీడియోస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తున్నాను. వెల్కమ్ టు బెడ్రూమ్. ఇది మా బెడ్రూమ్ వచ్చేయండి. సింగిల్ బెడ్రూమ్ ఇది, 1 BHK. ఎంత ఎక్కువ వెంటిలేషన్ చూడండి, ఫుల్గా వెళ్తారు వస్తుంది ఎర్లీ మార్నింగ్ మాకు ఇక్కడ నుంచి, విండో నుంచి. ఇక్కడ మాకు కూలర్ ఉండేది, తీసేసాము. లేదంటే ఇక్కడ కూలర్ అండ్ ఫ్రిడ్జ్ కొన్నిసార్లు హాల్లో, కొన్నిసార్లు ఇక్కడ పెట్టుకున్నాము. ఫ్రిడ్జ్ ఇప్పుడు అమ్మేసాం, సో ఫ్రిడ్జ్ లేదు. కూలర్ అండ్ వాషింగ్ మిషన్ కూడా అమ్మేయాలని అనుకుంటున్నాం, దొరికితే అమ్మేస్తాం. కూలర్ అంత త్వరగా వెళ్ళదులేండి, ఎందుకంటే ఇప్పుడు సీజన్ కూడా కాదు. సమ్మర్ సీజన్లో అయితే త్వరగా కూలర్లు కొనుక్కుంటారు. ఇప్పుడు వింటర్ వచ్చేపోతుంది కాబట్టి ఎవరు కొనుక్కోరు. మేబీ అది మేమే తీసుకెళ్ళాలనుకుంటా. వాషింగ్ మిషన్ కూడా మేబీ అది కొత్తదే, బట్ ఇంకా ఎవరు తీసుకోవట్లేదు. ఓకే, అదంతా పక్కన పెట్టేద్దాం. ఇది బెడ్రూమ్. బెడ్రూమ్లో కూడా బెడ్రూమ్లో కూడా ఇది చూపించు, ఒక్క అల్మరా. దాంట్లోనే టియా బట్టలు, నా బట్టలు, క్యాంటీన్ సామాన్లు ఏమైనా పెట్టుకోవాలి. మా హస్బెండ్ యూనిఫామ్సే చాలా ఉంటాయి అసలు ఆయనవి. ఇక్కడ మంచాలు, 2 bedrooms ఉంటే 4 మంచాలు ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ కాబట్టి 2 మంచాలు. ఆ పైన కూడా ప్లేస్ ఉంటుంది. ఇలా వచ్చి ఈ మ్యాట్రెస్ని ఇంకా ప్యాక్ చేసుకోవాలి. అండ్ ఇలా వస్తే సింక్ ఏరియా, మిర్రర్, వాష్రూమ్స్ అనమాట ఇదంతా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, దిస్ ఈస్ బాల్కనీ. And that's all. I hope you will like this video, and thank you for watching this video. Bye bye.